ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పతేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారుల యొక్క తృతీయ కుమార్తె కుమారి ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణురాలైన సందర్భంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, అక్కా బావలు జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్, డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్ సహకారం ఇస్తున్నారు. క్రిస్టియానా కీర్తన గారిని ప్రభు పేరిట అభినందిస్తున్నాను. ద్వితీయ సంవత్సరం మెడిసిన్ పాస్ అయినందుకు ప్రభువును మహింపరుస్తున్నాం. ఈ బిడ్డను ప్రభు ఇంకను ఆశీర్వదించి ప్రయోజకురాలుగా దీవించినట్లు ప్రార్థిద్దాం. కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేద్దాం. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. గత రాత్రి నేను వాక్య ధ్యానం ముగించి ఆమెన్ అన్న వెంటనే ఈ ఎపిసోడ్ అనౌన్స్మెంట్ కొరకు రిక్వెస్ట్ పంపించారు. ప్రభువు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈ ఎపిసోడ్ అనౌన్స్మెంట్ ఇప్పుడు నేను చేయటానికి 5 నిమిషాల ముందు రేపటి ఎపిసోడ్ 30వ తారీఖు ఎపిసోడ్ ప్రభువు అనుగ్రహించారు. కనుక ఈ మాసం అంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అలాగే ఉత్తర భారతదేశ మిషన్ పొలములు, భారత మిషన్ పొలములు, బిగ్ డయాసిస్ న్యూ మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి. మీకు ప్రభువు ప్రేరణ ఇచ్చిన కొలది ఈ యొక్క పరిచర్యలో భాగస్థులు కావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అలాగే ఒక 6 సహోదరులు ఒక బైబిల్ స్టడీ గ్రూప్గా కావాలని నేను ఇది 3వ అనౌన్స్మెంట్ ఇవ్వటం. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దేవునికి స్తోత్రం. ఈ 3వ అనౌన్స్మెంట్కైనా ఎవరైనా ముందుకు వస్తారేమో అని నేను చూస్తున్నాను. ప్రభువు ప్రేరేపించిన వారు బైబిల్ స్టడీ గ్రూప్లో 6 అవకాశం ఉంది. 6 మాత్రమే ఒక బైబిల్ స్టడీ గ్రూపుగా ఏర్పడి 3 మాసాల అనంతరం ప్రతి ఒక్కరూ బైబిల్ స్టడీ ఆర్గనైజ్ చేయగలిగే స్థాయికి వారు వస్తారు. ఈ విషయం కూడా మీరు ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు. మీ దాసులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారుల తృతీయ కుమార్తె క్రిస్టియానా కీర్తన గారు ఎంబీబీఎస్లో 2వ వత్సరం పూర్తి చేసుకుని విజయం పొందుటకు మీరిచ్చిన కృపకై కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మీరిచ్చిన జయమును బట్టి స్తోత్రాలు అర్పిస్తున్నాం. కుటుంబ సభ్యులను దీవించండి. జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్ గారులను, యానీ ప్రీతి, అవినాష్ గారులను మీరు ఆశీర్వదించండి. ఈ కుటుంబం ఎంతో సహకారంగా ఉన్నారు. మీ కృపలో వీరిని వర్ధల చేయండి. అటువలనే ప్రభు, భారత మిషన్ పొలములు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మీ చిత్తమైతే ఢిల్లీ యూనియన్ టెరిటరీ, ఈ ప్రాంతాల్లో మిషన్స్ ప్రారంభించడానికి కృప కొరకై అర్థిస్తున్నాం. ఉన్న సిబ్బందిని యాక్టివేట్ చేయండి ప్రభు. మీ చేతులకు మా పరిచర్యను అప్పగిస్తున్నాం. కృప చూపండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. బైబిల్ స్టడీ గ్రూప్ మెన్ను మీరు అనుగ్రహించండి. మహిమ పొందండి ప్రభు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. రక్షకుడైన యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకొనండి. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి.
క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో ఎదోము సంబంధిత ఎదోమీయులు అనగా యాకోబు యొక్క సోదరుడైన ఏశావు యొక్క సంతానం ఇశ్రాయేలీయులను వారి బాధలను చూచి ఎగతాళి చేసి వారి నాశనాన్ని కోరినటువంటి ఎదోమీయులు షేయూరు పర్వతపు ప్రాంతములో నివాసం ఉన్నటువంటి ఎదోమీయులు అపవాదిని దేవుడు నాశనం చేస్తున్నట్టుగా నాశనం చేయబడతారు. ఇది ఇందులో వర్ణించబడింది. ఏదోము అనగా ఎర్రని అని అర్థం. యాకోబు యొక్క సోదరుడు, కవల పిల్లలు. యాకోబు ఏశావు ఇద్దరు కవల పిల్లలు. ఏశావు భ్రష్టుడు అని వ్రాయబడింది. ఏశావు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన దౌర్భాగ్యుడు. ఏశావుని గురించి వ్యభిచారి అని కూడా వ్రాయబడింది. ఏశావుని గురించి భ్రష్టత్వములో ఉన్నవాడు అని వ్రాయబడింది. జాగ్రత్తగా గమనించండి. యాకోబు ఏశావు. ఏశావు విలుకాడు. ఏశావు వేటాడేవాడు. ఏశావు మాంసాపేక్ష కలిగినవాడు. ఏశావు తన తండ్రి అయిన ఇస్సాకునకు రుచిగల భోజ్యాలు తెచ్చి ఇస్తూ ఉండేవాడు. ఏశావు యొక్క జీవితం భౌతికంగా ప్రభావానికి వచ్చింది, కానీ విశ్వాసరీత్యా భ్రష్టత్వానికి వెళ్ళాడు. దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు. ఏశావును దేవుడు ద్వేషించాడు అని వ్రాయబడింది. యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ప్రేమ గల దేవుడు ద్వేషించి తిని అనే పదాన్ని వ్రాస్తున్నప్పుడు దాని తీవ్రత మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ద్వేషమా? ఆ మాట ఒక్కసారి ఆలోచిస్తేనే దాని తీవ్రత తెలుస్తుంది. గాడ్ హేటెడ్ ఈసావు. ఏశావును ఆయన తృణీకరించాడు. పుట్టి మంచైనా చెడైనా చేయక మునిపే సర్వజ్ఞానములో భవిష్యత్ జ్ఞానములో ఏశావు యొక్క జీవితాన్ని ఎరిగిన దేవుడు పుట్టక మునిపే ద్వేషించాడు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. సావర్నిటీ ఆఫ్ గాడ్, దైవ సార్వభౌమిక అధికారం మనకు తెలుస్తుంది. క్రూర స్వభావం, ఇతరుల నాశనం కొరకు ఎదురుచూచే స్వభావం, పూర్తి సహాయ నిరాకరణ స్వభావం, స్వార్థభరిత స్వభావం ఏశావు స్వభావం. కనుక ఏశావు సంతానం ఎదోమీయులుగా చెప్పబడ్డారు. షేయీరు ప్రాంతములో వారు ఆ మన్య ప్రాంతములో, అరణ్య ప్రాంతములో, ఆ పర్వతం యొద్ద వారు నివాసం చేశారు. కనుక వారిని దేవుడు ఎందుకు తిరస్కరించాడు, ఎందుకు శిక్షకు అప్పగించాడు? కారణం, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నిన్ను ద్వేషించిన వారిని నేను శపిస్తానన్నాడు. ఇక్కడ జరుగుతోంది అదే. యాకోబును ఏశావు ద్వేషించాడు, పగబట్టాడు. 20 సంవత్సరాలు పగబట్టే ఉన్నాడు. యాకోబును చివరి క్షణంలో కూడా చంపటానికే బయలుదేరాడు. కానీ దేవుడు అక్కడ మార్చాడు. ఇజ్రాయేలుగా మార్చి యాకోబును జీవ దానము చేశాడు. జీవితాన్ని దానం చేశాడు, అనుగ్రహించాడు, కృప చూపాడు. ఏశావు భౌతికంగా చాలా సంపాదించిన వాడయ్యాడు. కానీ అది ముఖ్యం కాదు. మనం ఎంత సంపాదించాం,
హౌ రిచ్ వీఆర్, అది మ్యాటర్ కాదు, ఇష్యూ కాదు, అది విషయం కాదు, సమస్య కాదు, విశేషం అంతకంటే కాదు. హౌ స్పిరిచువల్ వీఆర్, ఎంత ఆత్మీయంగా ఉన్నాము, ఎంత దేవునికి సమీపంగా ఉన్నాము, ఎంత దేవునికి ఇష్టమైన వారు ఉన్నాం. నా మట్టుకు నేను అనుదినం పరీక్షించుకుంటూ ప్రభువును క్షమాపణ అడుగుతూనే వస్తున్నాను. ప్రభువా, నేను ఇక్కడ నీకు ఇష్టంగా లేను, ఈ సందర్భంలో నేను నీకు దూరంగా ఉన్నాను ప్రభు, నన్ను క్షమించు అని అడుగుతున్నాను. మన పాపం మనకు జ్ఞాపకానికి నిత్యం వస్తుండాలి. అదే విశ్వాస లక్షణం. మనం ప్రభు యొక్క రక్తంలో అనుదినం మన జీవితాన్ని కడుక్కోవాలి. అది విశ్వాస లక్షణం. అలా కడుగుకొనలేదు అంటే, అలా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడలేదంటే, వీ నీడ్ టు చెక్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సాల్వేషన్ ఆఫ్ దట్ పర్సన్. ఆ వ్యక్తి యొక్క రక్షణ అనుభవాన్ని మనం ఒకసారి మరలా తిరిగి సమీక్షించాల్సి ఉంటుంది. సోదరుడా, సోదరి, వీ షుడ్ రిపెంట్ ఫర్ ఆల్ ద లైఫ్ ఆఫ్ అవర్ సెల్వ్స్. మన ప్రతి విధమైన జీవితాన్ని బట్టి మనం పశ్చాత్తాపడాలి. ఏశావు పశ్చాత్తాపడలేదు. ఏశావు తిరగలేదు దేవుని వైపు. జీవితకాలం అంతా లోకాన్ని అనుభవించాడు తప్ప ఆత్మ సంబంధమైన జీవితానికి అతడు ఇష్టపడలేదు. అతని సంతానం కూడా అట్లాంటి వారే. 35వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, సేయీరు పర్వతం వైపు నీ ముఖం తిప్పుకుని దానికి మాట ఎత్తి ఇలా ప్రకటించి, సన్ ఆఫ్ మ్యాన్, సెట్ యువర్ ఫేస్ అగెనిస్ట్ మౌంట్ సేయర్ అండ్ ప్రొఫెసీ అగెనిస్ట్ ఇట్ అండ్ సే టు ఇట్, thus says the Lord God. దేవుడైన యెహోవా, ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, సేయీరు పర్వతమా, నిన్ను గూర్చి మాట ఎత్తి ప్రకటిస్తున్నాడు. ప్రభువు యెహోవా సెలవిస్తోంది ఏమనగా, సేయీరు పర్వతమా, నేను నీకు విరోధిని అయితిని. సాటన్, ఎనిమి, దేవుని విరోధి, అపవాది. ఏశావు, ఎదోము దేవుని పిల్లలకు విరోధి అయితే, దేవుడు ఎదోమునకు విరోధి అయ్యాడు. గ్రహించాలి. దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఎవడు నిలిచినా దేవుడు వాడిని తన పర్సనల్ ఎనిమిగా భావిస్తాడు. ఇది మనకు విశ్వాసులకు ఊరట, విశ్వాసులకు ఆనందం. మన దేవుడు మనకు వ్యతిరేకంగా లేస్తున్న వారిని తాను తనకు వ్యక్తిగత శత్రువుగా భావించుకొని వారితో యుద్ధం చేస్తాడు. ఇక మనం నిశ్చింతగా ఉండవచ్చు. 34వ అధ్యాయంలో అదే చెబుతూ వచ్చాడు. ఇశ్రాయేలు వారు సురక్షితంగా ఉంటారు, సురక్షిత దేశంలో పండుకుంటారు, నేను వారికి వ్యతిరేకంగా లేచిన వారందరినీ నాశనం చేస్తాను, దేశాన్ని వారు ఉండకుండా పాడు చేసి పక్క దోసేస్తాను, వారు నివసించకుండా చేస్తాను, వాళ్ళు దూరంగా పంపేస్తాను అన్నాడు. కనుక నేను నీకు విరోధినైతే నేను దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవుని చేతిలో పడుట భయంకరం అని వాక్యం చెబుతాను. చాలామంది సులువుగా తీసుకుంటున్నాం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన తీర్పులు భయంకరం. మనం భరించలేం, మనం సహించలేం. అందుకే ఆయన కృప చూపి క్షమాపణ కోరుకోమని హెచ్చరికలిస్తున్నాడు. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను నేను చేస్తాను. నిర్జనము అంటే చంపేస్తానని, జనము లేకుండా ఉండటం నిర్జనం అంటే. పాడు చేస్తాను అంటే కండెమ్నేషన్. అందుకే ఇక్కడ రాస్తున్నాడు 3వ వచనంలో, అండ్ సే టు ఇట్, thus says the Lord God, behold,
ఐఎమ్ అగెనిస్ట్ యూ మౌంట్ సెయిర్, and I will stretch out my hand against you, and I will make you a desolation and waste. A desolation and a waste. నిర్జీవం, నిర్జనం, నిర్జీవం, శూన్యం, జీవిత శూన్యం, జీవన శూన్యం, జనశూన్యం చేస్తాను. డెజొలేషన్ అండ్ వేస్ట్, పాడు చేసేస్తాను, పనికిరాని దానిగా చేస్తాను. వేస్ట్ అనే పదం మనం చెత్త అంటాం కదా, చెత్త అని ఎప్పుడు అంటాం? కాల్చబడుటకు సిద్ధమైనప్పుడు చెత్త అంటాం. చెత్తగా చేసేస్తాను నిన్న అంటే నీవు కాల్చబడుటకు సిద్ధం చేయబడుతున్నావు అని అర్థం. ఏదోమో నీవు చెత్తగా మారి దహించబడతావు, అగ్ని గంధకులు వేయబడతావు. అదే చెబుతున్నాడు. అప్పుడు నీవు నిర్జనముగా ఉండినట్లు నీ పట్టణాలు ఎడారులుగా చేస్తాను, నువ్వు పాడైపోతావు, నేను యెహోవానై ఉన్నానని అప్పుడు తెలుసుకుంటావు. ఇది చేతులు గాలాక ఆకులు పట్టుకోవటం అంటారు చూశారు, ఆ సిద్ధాంతం. ముందుగానే మేల్కోవచ్చు కదా, మేల్కోరు. చాలామంది ప్రమాదం ప్రివెంట్ చేసుకోవటం రాదు. ఈ దినం నేను ఒక మిత్రుడు నా దగ్గరకు గ్యాస్ సిలిండర్, గ్యాస్ లీక్ కాకుండా లేదా లీక్ అయినా ప్రాబ్లం లేకుండా ఉండే ఒక యంత్రాన్ని తీసుకుని వచ్చాడు. అతను డెమో ఇచ్చాడు. డెమో ఇచ్చినప్పుడు అతను కొన్ని విషయాలు నాకు చెప్పాడు. సిలిండర్ యొక్క కాల పరిమితి ఉంటుందట, దాని మీద దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ ముద్రించి ఉంటుందట. మనకు తెలీదు. ఎక్కువ శాతం అగ్ని ప్రమాదాలకు అదొక కారణం చెప్పాడు. అలాగే గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్స్ కలగకుండా అది ప్రివెంట్ చేయడానికి ఒక చిన్న మిషన్ తెచ్చాడు. ఈ సందర్భంగా నేను దీన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నా అంటే ప్రివెన్షన్. ప్రమాదం అయ్యే వరకు ఎందుకు ఆగాల? ప్రమాదం జరగదు, దేవునికి స్తోత్రం. అయినప్పటికీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ద క్యూర్. జాగ్రత్త తీసుకోవాలి కదా. నేను తీసుకున్నాను, ఆ మిషన్ కొన్నాను. ఆ జాగ్రత్త అవసరం అనిపించింది. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా అదొక ప్రివెన్షన్ నేను భావించాను. ఎందుకు చెబుతున్నానంటే దేవుని హెచ్చరికలు వస్తున్నాయి. మారు మనసు పొందాలి, కానీ పొందటానికి ఇష్టపడలేదు. నువ్వు నిర్జనమైపోతావు, నీవు నిర్జనం అవుతావు, నీవు ఎడారమైపోతావు, నువ్వు పాడైపోతావు అని చెబుతుంటే ఏమీ మార్పు లేదు, స్తబ్దుగా ఉన్నాడు. ఇవాళ చాలామంది యవనస్తులు ఇలాగే ఉన్నారు. ఒక సెంటర్లో కూర్చోటం, లేదా 4 ఏళ్ల మధ్యలో ఎక్కడో కూర్చోటం, పగలు రాత్రి విరామం లేకుండా పిచ్చి మాటలు చెప్పుకోవటం. చాలామంది యవనస్తులు నేను చూస్తున్నాను, హెచ్చరికలు తల్లిదండ్రులు చేస్తున్నారు, ఉపాధ్యాయులు చేస్తున్నారు, ఇరుగు పొరుగు పెద్దలు చేస్తున్నారు, కానీ చెవిని పెట్టట్లా. దుర్భరమైన భవిష్యత్తు గడపాల్సి వస్తుందని వాళ్ళకి అర్థం కావట్లా. దేవుడిచ్చిన సమయాన్ని, అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే ఒక మనిషి ఎలా ఆశీర్వదించబడతాడు, ఎలా పైకి వస్తాడు, అభివృద్ధిలోకి వస్తాడు? కనుక హెచ్చరికలు పెడచెవిని పెడుతున్నారు. ఏశావు సంతతి యొక్క స్వభావం ఇది. ఏశావు సంతతి హెచ్చరికలు పెడచెవిని పెట్టే సంతతి, సొంత నిర్ణయాలు తీసుకునే సంతతి, శరీర ఇచ్చలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి సంతతి. అట్టివారు దేవునికి హేయులు. దేవుడు వారిని తిరస్కరిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్త కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయంలో నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేస్తాను,
రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన గనుక రక్తమే నిన్ను తరుమును. ఇది ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగిన వాడవుగున్నావు. ఇది కారణం దేవుడు చెబుతున్నది. మీరు ఎవరిపైనైనా పగ కలిగి ఉన్నారా? వెంటనే దానిని విరమించుకోండి. పగ కలిగి ఉండుట నేరము చేయుటకు కారణమవుతుంది. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయంలో కయీను హేబేలు మీద పగబట్టాడు అని రాసు. పగ నాశనానికి కారణం. ఇతరుల నాశనమే కాదు, పగబట్టిన వాడి నాశనానికి కూడా ఆ పగ కారణమవుతుంది. మనశ్శాంతితో కూడిన, నెమ్మదితో కూడిన దినాలు అతడు అనుభవించలేడు. పగ నీ రక్త ప్రసారంలో వెంటనే వ్యత్యాసాన్ని తీసుకొచ్చేస్తుంది. ఇమీడియట్గా నీ హెల్త్ పాడు చేస్తుంది. పగ నిన్ను ఒక హంతకుని చేస్తుంది, నేరస్తుని చేస్తుంది. జాగ్రత్త. ఎదోమీయులు పగ ఎడతగని పగ కలిగి ఉన్నారు. తీర్చుకునే వరకు కూడా వాళ్ళు ఆగరన్నమాట. అది దేవునికి ఇష్టం లేదు. పగ పట్టుట వలన ఇతరులను హరించాలి, నశింప చేయాలి అనే గుణం ఏర్పడుతుంది. దేవునికి అది ఇష్టం లేదు. మనుషులతో చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండమని చెప్పినది దేవుని వాక్యం. పగ తీర్చుకోమనేది దేవుని వాక్యం కాదు. ఉపద్రవం కలిగినప్పుడు ఖడ్గానికి అప్పగించి రక్తాన్ని కోరుకున్నాం. రక్త పిశాచి, రక్త పిపాసి. హూ లవ్స్ ద బ్లడ్ షెడ్. రక్తం చిందించటం కోరుకున్నాడు ఎదోము. యాకోబును చంపటానికి ప్రణాళిక కలుగున్నాడని యాకోబు తల్లి రిబ్కా తెలుసుకున్నప్పుడు భర్త ద్వారా చెప్పించింది, నువ్వు వెళ్ళి నీ మామగారు, మేనమామగారింట ఆశ్రయం పొందమని. పంపించేశారు. ఒక్క దినమే 2 కుమారులను పోగొట్టుకోనా దుఃఖపడింది రిబ్కా. క్యారెక్టర్ ఏమిటంటే ఏశావు క్యారెక్టర్ పగ, నిత్యము పగ. పగ పెట్టుకున్నవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు క్షమించువాడుగా ఉంటాడు. అన్యాయాన్ని సహిస్తాడు, అన్యాయాన్ని ఖండిస్తాడు. పగ మాత్రం పెట్టుకోడు. పగబొట్టుట అపవాది యొక్క లక్షణం. అది షేయీరు మన్యవాసులు చేశారు. వచ్చువారు పొవ్వువారు లేకుండా అందరినీ నిర్మూలన చేసి నేను షేయీరు పర్వతాన్ని పాడుగా నిర్జనంగా చేస్తాను. అతని పర్వతంలో హతులైన వారిని నింపుతాను. నీ కొండల్లో, లోయల్లో, వాగుల్లో ఖడ్గము చేత హతులై వారందరూ కూలిపోతారు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకునేట్టు మీ పట్టణాలు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండిపోతాయి. యెరికో పట్టణము యొక్క పునాదులు వేసినప్పుడు జ్యేష్ఠుడు, గుమ్మాలెత్తినప్పుడు కనిష్ఠుడు చనిపోతాడని చెప్పాడు. అలాగే జరిగింది. ఇక్కడ ఎదోము యొక్క పట్టణములు పడగొట్టబడిన తరువాత తిరిగి కట్టబడేది లేదు. పాడుగా నిర్జనంగా ఉండిపోతాయి. భూకంపం చేత నాశనమైపోయినటువంటి పట్టణాలు మరలా కట్టబడకుండా కొన్ని ఎట్లా ఉండిపోతాయో అట్లా అయిపోతుందన్నాడు. మీరు గమనించాలి. యెహెజ్కేలు గ్రంథంలో మనం 29 నుంచి 32 అధ్యాయాలు, 28 నుంచి 32 అధ్యాయాలు వివిధ రకాలైన అన్యజాతులను గురించి చూసాం. అందులో ఐగుప్తీయులు ఉన్నారు, ఫిలిస్తీయులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. వాళ్ళు శేషం మిగిల్చబడుతుంది, మరలా తిరిగి వాళ్ళు వస్తారని చెప్పన్నారు. వాళ్ళ పట్టణాలు మళ్ళీ రెస్టోర్ అవుతాయని చెప్పాడు. కానీ ఏశావు దగ్గరికి వచ్చేటప్పటికి మీ పట్టణాలు మళ్ళా రెస్టోర్ కావన్నాడు. కారణము సాతాను యొక్క స్వభావము పుణికి పుచ్చుకున్న షేయీరు పర్వత ప్రజలు, ఎదోము సంతతి. ఏశావుకే ఎదోము అంటారు.
ఎర్రని వంటకం కోరుకున్నాడు కదా, చిక్కుడుగాయ వంట. అందుకే ఎర్రని అంటే ఎదోము, రెడ్. ఎదోము అంటే రెడ్ అని అర్థం, ఎరుపు అని అర్థం. ఇతడు క్రూర స్వభావం కలిగిన వాడు. అది దేవునికి ఇష్టం లేదు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన పని. ప్లెయిన్ హార్ట్, స్వచ్ఛమైన హృదయం దేవునికి ఇష్టం. కుటిల హృదయం దేవుడు అసహించుకుంటాడు. మోషే కాలంలో వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు షేయీరు ప్రాంతానికి వచ్చినప్పుడు, మేము నడిచి పెడతామయ్యా, మా నీళ్లు మేము తాగుతాం, మీ చెట్లు వంచం తెంచం, మేము దాటి వెళ్ళిపోతాం సైలెంట్గా అంటే కూడా ఒప్పుకోలాడు. గ్రహించండి, అటువంటి అసూయ ద్వేషాపరులు. 10వ వచనం, యెహోవా అక్కడ ఉండినను ఆ 2 జనములు ఆ 2 దేశములు మనవే, మనం వాటిని స్వాధీనపరుచుకుందాం రండని నీవు అనుకుంటేవే. అక్కడ యెహోవా ఉన్నా కూడా ఆ 2 దేశాలు మనం స్వాధీనం చేసుకుందాం రండి. ఎంతసేపు యాకోబు యొక్క సంతానం ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయినటువంటి ఇజ్రాయేలీయుల దేశాలు మనమే లాక్కుందాం రండి. ఒక ఆధ్యాత్మిక ఆశీర్వాదం పొందటానికి సిద్ధపాటుతో కూడిన విశ్వాస జీవితం కావాలి. అది లేకుండా గ్రాబింగ్, లాక్కోవటం ద్వారా పొందాలనుకోవటం ఫూలిష్నెస్ అండ్ బుద్ధిహీనత. అందులో మాట్లాడటానికి లేదు, అవివేకం. కనుక దేవుడున్నా కూడా మనమే అంట. అంటే దేవుడు చేతగానివాడనా, దేవుడు ఏం చేయలేడనా? ఆ భావానికి వచ్చారు వాళ్ళు. అదే అక్కడ వారికి మైనస్. నా జీవంతోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన, వారికి చూపిన అసూయ చొప్పున, క్రోధం చొప్పున నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించడం వలన వారికి నన్ను నేనే తెలియపరుచుకుంటాను. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగించబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతాన్ని గురించి పలికిన దూషణ మాటలు యెహోవానకు నాకు వినపడింది. పెద్ద నోరు చేసుకుని నా మీద విస్తారంగా ఆడే మాటలు నాకు వినపడ్డాయి. ప్రభువు సెలవిస్తోంది ఏమనగా, లోకమంతా సంతోషించేటప్పుడు నాశనం నీ మీదకి వస్తుంది. ఇజ్రాయేలీయుల స్వాస్థ్యం పాడవడు చూసి నువ్వు సంతోషించావు కనుక నీకు ఆ ప్రకారంగా చేస్తాను. షేయీరు పర్వతమా నీవు పాడవుతావు, ఎదోము దేశమా యావత్తు పాడైపోతావు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది దూషణ, పగ ఒకటే కాదు, దేవుణ్ణి దూషించారు, దైవజనులను దూషించారు. అది దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. కనుక పాడైపోయిన వారిని చూసి ఆనందపడ్డారు. అది దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. ఇలాంటి ఏషావు సంబంధులు మన కళ్ళ ముందు చాలామంది కనిపిస్తారు. అట్టివారికి తీర్పు ఉన్నది. ప్రార్థన చేద్దాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు ఫతేబాద నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, శ్రీమతి సుదర్శిని గారి తృతీయ కుమార్తె క్రిస్టియానా కీర్తన గారు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉత్తీర్ణురాలైన సందర్భంగా జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ, ప్రీతి, అవినాష్ గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. రేపటి నుండి 30వ తారీఖు వరకు సహకారులు కావాలి, అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. బైబిల్ స్టడీ కొరకు ఆసక్తి కలిగిన బిలీవర్స్ మెన్ అనుగ్రహించండి. భారత మిషన్ పొలముల పరిచర్యకు అనేకులు భాగస్థులగుటకు కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప,
పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.